ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు ఒక చిన్న టిప్స్ అండి. అదేంటంటే బ్లౌజ్ కంప్లీట్ అయింది చూసారా, కాటన్ బ్లౌజ్. సో వితౌట్ లైనింగ్. అండ్ ఇది వచ్చేసి మనకి నేను హెమ్మింగ్ పెడుతున్నానండి. ఎలా సన్నగా పెట్టాలి మనం కాటన్ అవుటికని అలా చెప్తున్నాను మీకు ఒక చిన్న టిప్స్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి నెక్ ఎంత ఉందో అంతా మనం తీసుకోవాలండి క్రాస్లో. సో ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లెఫ్ట్ సైడ్లో, ఇది లెఫ్ట్ అండి కాజా బెల్ట్. సో మనకి లెఫ్ట్ నుంచి ఇది ఫోల్డ్ చేయాలి. ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ కాజా బెల్ట్ మీద ఇలా పెట్టేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలి. చూసారా, ఇలా సన్నగా ఒక 3 పాయింట్స్ నుంచి సన్నగా రావాలండి. చూసారు కదా, ఇలా కుట్టేసి 2 కార్నర్లు సేమ్ ఉండాలి. ఇలా మనకు ఫింగర్స్తో కుట్టేటప్పుడు నెమ్మదిగా కుట్టాలి. మనం ఎప్పుడు కూడా లాగొద్దండి. లాగితే ఏమైందంటే నెక్ అనేది చాలా పెద్దగా సాగిపోద్ది. సో 2 కార్నర్స్ ఇలా చెయ్యాలి. చూసారు కదా, కనపడుతుంది మీకు. సో చిన్న చిన్న టిప్స్ అనేవి నేను బ్లౌజ్కి చాలా సంబంధించినవి చెప్తానండి. నాకు టైం ఉండదు కాబట్టి ఏదో చిన్న చిన్నవి చెప్తా ఉంటా. లాంగ్ చేయాలనుకుంటా బట్ కుదరదు. సో నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని స్టిచ్చింగ్ అవుతాయి మా బొటిక్లో. సో ఇలా వచ్చేసి మనకి రౌండ్ షేప్లో ఇలా తీసేసుకోవాలండి. చూసారా, కాకపోతే మనకి ఎడ్జ్కి 2 కార్నర్స్ సేమ్ ఉండాలి ఇలా. సో మనకి ఏంటంటే ఫోకస్ కరెక్ట్ పెట్టేస్తే వచ్చేస్తుంది. క్లాస్ వాళ్ళకి నేను అదే చెప్తాను. సో కొందరు ఏంటంటే షార్ట్ ఉన్న వాళ్ళు తొందరగా స్పీడ్లో వచ్చేస్తారు క్లాస్ వాళ్ళకి. సో కొంచెము డల్ ఉన్న వాళ్ళది ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఓకే అండి. సో వాళ్ళకు కూడా కంప్లీట్ చేసేస్తాను. 3 మంత్స్ 4 మంత్స్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడ వచ్చాక కార్నర్కి మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసి లాక్ వేసేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మనకి ఏం చేయాలంటే రౌండ్కి ఇలా ఖర్చులు తీసుకోవాలండి కంపల్సరీ. ఒక 3 అన్న 2 అన్న. చూసారా, ఇలా బ్యాక్ కూడా ఖర్చు తీసుకోవాలి ఇలా. అండ్ ఇక్కడ కూడా ఖర్చు తీసేసుకోవాలి. ఖర్చు తీసుకుంటే ఏమవుద్దంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగనే రైట్ సైడ్ నుంచి ఇది అనేది మనకి ఏం చేయాలంటే ఇలా సన్నగా అండి, కాటన్ కాబట్టి ఇది సన్నగా హెమ్మింగే కానీ సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీని మిడల్లో మనం కుట్టుకోవాలి. కొందరు ఏమంటారంటే మిడల్లో ఎందుకు అని అంటారు. సో మిడల్ కాకపోతే మీరు కార్నర్ కూడా కుట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో బ్లౌజ్ మనకు మంచిగా వస్తుందా, అది ప్రాక్టీస్ ఎలా అని ఇంపార్టెంట్ కాదు, బ్లౌజ్ మనకు మంచిగా వస్తుందా అన్న ఇది మీరు. చూసారా, ఇలా మధ్యలో కుట్టేసేసుకోవాలి. చూసారా మొత్తం. సో ఈ వీడియో లాంగ్ అవుతుంది. అయిపోయింది. 2 కుట్స్లో మనకి రౌండ్ అయిపోద్ది. సో మీ ఇంతవరకే చెప్తాను నేను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మనకి ఇది ఇలా అనేసేసేయాలి, హెమ్మింగ్ చేయాలి. ఇలా హెమ్మింగ్ చేసిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. 1 సెకండ్. బాయ్.